లోక్సభలో టియర్ గ్యాస్ దాడి ఘటనతో నేడు పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ లోక్సభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో ఉదయం నుంచి పలుమార్లు వాయిదా పడింది సభ. తొలుత కాంగ్రెస్ కు చెందిన 5 ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్. సభ పునఃప్రారంభమయ్యాక కాంగ్రెస్ ఆందోళన వీడకపోవడంతో మరో 9 మందిని సస్పెండ్ చేశారు. సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో మొత్తం 14 మందిని సస్పెండ్ చేశారు. 3 గంటలకు పునఃప్రారంభమయ్యా కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో రేపటికి వాయిదా పడింది లోక్సభ. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో చైర్మన్ సభను పలుమార్లు వాయిదా పడింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్కడ్ సీరియస్ అయ్యారు. ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు ఓబ్రియన్ ను సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. లోక్సభలో టియర్ గ్యాస్ దాడి ఘటనలో నేడు పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ లోక్సభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో ఉదయం నుంచి పలుమార్లు వాయిదా పడింది సభ. తొలుత కాంగ్రెస్ కు చెందిన 5 ఎంపీలు సస్పెండ్ చేశారు స్పీకర్. సభ పునఃప్రారంభమయ్యాక కాంగ్రెస్ ఆందోళన వీడకపోవడంతో మరో 9 మందిని సస్పెండ్ చేశారు. సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో మొత్తం 14 మందిని సస్పెండ్ చేశారు. 3 గంటలకు పునఃప్రారంభమయ్యా కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో రేపటికి వాయిదా పడింది లోక్సభ. దీనికి సంబంధించి ఢిల్లీ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సభలో అసలు ఏం జరిగింది? 14 మంది సస్పెండ్ కు కేవలం నినాదాలు అలాగే సభకు ఆటంకం కలిగిస్తున్నారేనా? లోక్సభలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సభలో సభ్యులంతా కూడా ఒక్కసారిగా స్పీకర్ ఛాంబర్ వద్దకు దూసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేయడం, అదేవిధంగా సభలో నినాదాలు చేస్తూ ఈ భద్రతా పరంగా వైఫల్యం చెందిందంటూ ప్రభుత్వాన్ని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ తీవ్ర ఎత్తున నిరసనలు తెలియజేయడంతో ఎంత వారించినప్పటికీ కూడా వారు వినకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో స్పీకర్ ఇటు లోక్సభలోనూ అదేవిధంగా అటు రాజ్యసభ చైర్మన్ కూడా ఇద్దరు కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొత్తం లోక్సభకు సంబంధించి 14 మంది ఎంపీలు సస్పెండ్ చేశారు. ఈ పూర్తి కాలం ఈ శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు కూడా వారు సభకు హాజరు కారాదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ఆ మేరకు సభను ఆమోదించి ఆ మేరకు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే రాజ్యసభలో కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ కూడా అదే విధంగా పూర్తి స్థాయిలో తన నిరసనను పెద్ద నినాదాలు చేస్తూ రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ సందీప్ దినకర్ పూర్తి స్థాయిలో దీన్ని ఆక్షేపిస్తూ ఆ మేరకు డెరెక్ ఒబ్రియన్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ గ్యాస్ క్యాన్స్ ను ఉపయోగించేందుకు వాళ్ళు రెక్కీ చేయటం, అదేవిధంగా రెక్కీలో ఎక్కడ లోపాలున్నాయి, భద్రతా లోపాలను కనిపెట్టడం, ఈ మనోరంజన్ అనే వ్యక్తి ఈ క్యాన్స్ ను ఏ రకంగా తీసుకెళ్లారని చెప్పి బయటకు రావడంతో మొత్తం అన్ని చోట్ల బాగుంది కానీ షూలు మాత్రం అంటే సందర్శకుల షూలు మాత్రం సెక్యూరిటీ గార్డ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి రక్షణ చెందినటువంటి ఎవరు కూడా పర్సనల్ కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా చెక్ చేయట్లేదన్న అంశాన్ని గ్రహించి షూలో ఆ టీర్ గ్యాస్ క్యాన్స్ ను పెట్టుకునేందుకు ప్రయత్నం రావచ్చు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు ఆ సభలోకి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడం జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని ఎంపీలంతా కూడా సెక్యూరిటీ పూర్తి స్థాయిలో విఫలమైంది. దీనికి సంబంధించి భద్రతా చర్యలు ఇంకా కట్టుదిట్టం చేయాలి అన్న అంశాన్ని ప్రసాద్, రేపు ఉభయ సభలు ప్రారంభమైన సేమ్ సీన్ రిపీట్ అవుతుంది కదా. హోంమంత్రి అమిత్ షాను వివరణ కోరుతున్నారు విపక్ష ఎంపీలు. ఆ దిశగా ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా లోక్సభలో ఈ మొత్తం ఎవరైతే 6 పాల్గొన్నారో ప్రధానంగా వీళ్ళకి పాసులు ఇచ్చినటువంటి ఎంపీ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ, ఈ బీజేపీ చెందినటువంటి ఎంపీ. దాంతో విపక్షాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా పెద్ద ఎత్తున దీన్ని ఖచ్చితంగా పార్టీ అధికార పార్టీని నిలదీస్తూ ఆ మేరకు దీనిపై
తక్షణమే ఒక ప్రకటన చేయాలని చెప్పి గట్టిగా కోరుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించాలి, లేకపోతే కేంద్ర హోంమంత్రి దీనిపై ప్రకటించాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ విధంగా ఉండగా ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసేందుకు సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ను నియామకం చేశాం కాబట్టి నివేదిక వచ్చేంత వరకు కూడా వేచి ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుతుంది. అయినప్పటికీ కూడా విపక్షాలు చెందినటువంటి ఎంపీలంతా కూడా ఈ సెక్యూరిటీ వైఫల్యం, భద్రతా వైఫల్యం పూర్తి స్థాయిలో ఎంపీలకు ఏమాత్రం కూడా భద్రత లేకుండా పోయింది. అదేవిధంగా సందర్శకులను వాళ్ళని చెక్ చేసే విషయంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వీరంతా కూడా నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని స్పీకర్ ఇటు లోక్సభలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అటు రాజ్యసభలో కూడా డెరెక్ ఒబ్రాయన్ ను సస్పెండ్ తీసుకోవడం జరిగింది. మొత్తం 9 మంది కాంగ్రెస్ ఎంపీలు, అదేవిధంగా డిఎం చెందినటువంటి మరొక 2 ఎంపీలు, సిపిఎం చెందినటువంటి మరొక 2 ఎంపీలు, సిపిఐ అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొత్తం 15 మంది, ఒక్కొక్క ఎంపీ, సిపిఐ ఒక ఎంపీ, అదేవిధంగా డెరెక్ ఒబ్రాయన్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి మరొక ఎంపీ, వీరంతా కూడా మొత్తం 15 మంది ఎంపీలను ఈ శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు కూడా సభకు పార్లమెంట్ కు హాజరు కారదని, సభా కార్యక్రమంలో పాల్గొనరాదని చెప్పి నిర్ణయం తీసుకుంటూ సస్పెండ్ చేయడం జరిగింది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.